గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న చేసిన వీడియో చాలా తక్కువ మంది చూశారు. హార్డ్లీ ఒక లిమిటెడ్ ఆఫ్ 4 వ్యూసే వచ్చాయి. ఐ డోంట్ నో వై. ఎంతమంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారు? అరౌండ్ 29 సబ్స్క్రైబర్స్ కరెంట్లీ కనిపిస్తున్నారు. బట్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నిన్న పెట్టిన ఇన్ఫర్మేషను ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ అనేవి మీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ ఎంత అక్యురేట్గా పనిచేసినాయో ఒక్కసారి మనము ఆ లెవెల్స్ చార్ట్లోకి వెళ్ళే ముందు గ్లోబల్ మార్కెట్ ఒక్కసారి చూద్దాము. గ్లోబల్ మార్కెట్ ప్రజెంట్ యుఎస్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ అండ్ స్లైట్లీ పాజిటివ్ మిక్స్డ్గా ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాగే ఒక్కసారి ఈరోజు సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ చాలా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే ఈరోజు. అండ్ కొన్ని ఫ్యూ సెక్టర్స్ మాత్రం చాలా స్లైట్గా నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. ఎక్సెప్ట్ పిఎస్యూ బ్యాంక్ ఒక్కటి కొద్దిగా ఎక్కువ నెగిటివ్గా రియాక్ట్ అయింది. మిగతావన్నీ కూడా స్లైట్లీ నెగిటివ్ అని చెప్పొచ్చు. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా బుల్లిష్గా రియాక్ట్ అయినాయి. మనకి మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా ఒక్కసారి చూద్దాము. నిన్న నేను మార్కెట్ మూడ్ ఇండెక్స్ మీకు ఫియర్లో ఉన్నట్టు చూపించాను స్క్రీన్ మీద. ఇండికేటర్ అనేది ఫియర్లో ఇండికేట్ చేస్తూ ఉంది. నిన్న వీడియోలో క్లియర్గా మెన్షన్ కూడా చేశాను. ఫియర్ నుంచి గ్రీడ్లో కనుక మూవ్ అయితే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ 1 వీక్ టు 10 days పాజిటివ్గా బుల్ రన్ అనేది కంటిన్యూ అవుతుందని మెన్షన్ చేశాను నిన్న వీడియోలో. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈరోజు ఒక్కసారి నిన్న వీడియో కూడా వెళ్ళి చూడండి. మనం ఎంత క్వాలిటీ వీడియో కంటెంట్ అనేది ఇస్తున్నాము వ్యూవర్స్ కోసం అని చెప్పేసి. ఆ వీడియో కనుక చూసి ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో మంచి ఎక్సలెంట్ ట్రేడ్ అనేది సెటప్ అనేది నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సెటప్ ప్రకారంగా ఆప్షన్స్లో ఎవరైతే కాల్ సైడ్ బై చేసి ఉంటారో ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు అండ్ ఎగ్జిట్ లెవెల్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఎంట్రీ లెవెల్స్ ఎక్కడికి వస్తే ఎంట్రీ తీసుకొచ్చి కూడా మెన్షన్ చేశాను. సో 1:1 10,000 పెడితే 10,000 వచ్చేవి, 1,00,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చేవి. బట్ ఇలాంటి వీడియో చూసి డైరెక్ట్గా వెళ్ళి 1,00,000 రూపాయలు పెట్టి లాస్ మాత్రం అవ్వకండి ఫ్రెండ్స్. ఎవరైనా కూడా వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా, ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా 1 or 2 వీడియోస్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఏమని? మనం ఒక ప్రిడిక్షన్ చేస్తాము, ఆ ప్రిడిక్షను సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ డే మనకి స్క్రీన్ మీద ఇంప్లిమెంట్ అయినట్టు మనకి కనిపిస్తే, మనం అనుకున్న లెవెల్స్ అండ్ అనుకున్న ట్రేడ్ జరుగుతున్నట్టు మనకి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ రోజు మీరు ట్రేడ్ తీసుకోండి. ఆ రోజు కనుక మీరు ట్రేడ్ తీసుకున్నట్లయితే బెటర్ ప్రాఫిట్స్ విత్ నో లాస్. మనం అనుకున్న డైరెక్షన్లో అది రియాక్ట్ అయిన రోజు మీరు ట్రేడ్ తీసుకుంటే. ఒకవేళ మనం ప్రిడిక్ట్ ఒకటి చేసాము బట్ మార్కెట్లో ఇంకేదో జరిగింది, సో ఆ రోజు ట్రేడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ రూల్ ఒకటి థంబ్ రూల్ లాగా ఫాలో అవ్వండి. ఎవరైనా కూడా బ్లైండ్గా ట్రేడ్ తీసేసుకొని మీరు చెప్పినట్టే చేసాము వీడియో చూసి బట్ మాకు లాస్ వచ్చింది అనే కంప్లైంట్తో మాత్రం ఎవరు కూడా రాకండి. అండ్ కమెంట్స్లో నెగిటివ్ కమెంట్స్ పెడతాము, అవన్నీ చేయకండి. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా డైనమిక్ అంటే ప్రతి నిమిషానికి కూడా స్టాక్ మార్కెట్ మారుతూ ఉంటుంది అండ్ కంప్లీట్లీ వొలటైల్గా ఉంటుంది. ప్రిడిక్షన్ అనేది ఒక అంచనా, ఇలా జరగచ్చు అని చెప్పి ఒక ప్రిడిక్షన్ అనేది మనం చేయగలుగుతాం. కానీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరగాలని ఎక్కడ రూల్ లేదు. సో మనం అనుకున్నది జరిగిన రోజు మనం కనుక ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మనం అనుకున్న ట్రేడ్ అక్కడ జరగట్లేదు అంటే మనం పాజిటివ్గా ఉంటుందని అనుకున్నాం డైరెక్షను, బట్ నెగిటివ్గా ఉందనుకోండి, అట్లా అని చెప్పేసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవద్దండి. మన వ్యూ అనేది మన మైండ్లో ఏదైతే ఉంటుందో అది జరిగితేనే మనం ఎంట్రీ తీసుకోవాలి. అది నెగిటివ్ సైడ్ అయినా సరే, పాజిటివ్ సైడ్ అయినా సరే.
అంతేగాని మనం అనుకున్న దానికి ఆపోజిట్ జరుగుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఆపోజిట్ సైడ్ వెళ్ళి ట్రేడ్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా. అండ్ లాస్ వచ్చినప్పుడు చాలామంది రివెంజ్ ట్రేడ్లు చేస్తారు. రివెంజ్ ట్రేడ్లు అనేది చాలా చాలా డేంజరస్. 10,000 పోయినాయి, ఇంకా నేను ట్రేడ్ చేసి ఆ 10,000 కూడా రికవరీ చేస్తాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో ఎవరైతే ట్రేడ్ చేస్తారో నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ కమిట్ చేసి 10,000 రికవరీ చేసే ఒక ప్రాసెస్లో 25,000 పోగొట్టుకుంటారు. సో ఎవ్వరు కూడా రివెంజ్ ట్రేడ్లు చేయకండి. మీరు అనుకున్న డైరెక్షన్లో ఆ రోజు వెళ్తేనే, మార్కెట్ వెళ్తేనే మీరు ట్రేడ్ చేయండి. అది కాల్ సైడ్ అయినా సరే, పుట్ సైడ్ అయినా సరే. ఇప్పుడు ఒకసారి మనము నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాము. ప్రజెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ 50 చార్ట్ డే క్యాండిల్. సో మనము ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు 2 days బ్యాక్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో, ఫామ్ అయిన రోజు ఏదైతే వీడియో మనం పెట్టామో అది రివర్స్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా మనము థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేసినాము. అట్ ద సేమ్ టైం వీడియోలో కూడా అందరికీ చెప్పడం అనేది జరిగింది. అండ్ నిన్న వీడియోలో కూడా క్లియర్గా నేను ఏం మెన్షన్ చేశానంటే, బుల్ క్యాండిల్ పడింది, విక్ పెద్దగా వచ్చింది, అయినప్పటికీ కూడా ఈ క్యాండిల్కి కింద సైడు విక్ అనేది 0 ఉంది, ఆల్మోస్ట్ విక్కే లేదు. అంటే ఇది ఖచ్చితంగా పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది అని చెప్పి నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ 25,450 లెవెల్ మనం ఏదైతే సపోర్ట్ గీసుకున్నామో ఆ 25,450 లెవెల్ బ్రేక్ అయితే, సాలిడ్గా బ్రేక్ అయ్యి కిందికి వచ్చి ట్రేడ్ అయితే నేను నెగిటివ్ సైడ్ ఉంటాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి మెన్షన్ చేశాను. నెగిటివ్ సైడ్ ఉండటానికి నేను ఏమాత్రం ఆలోచించాను, సందేహం లేదని చెప్పాను. సాలిడ్గా బ్రేక్ డౌన్ అయితే 25,450. సో అదే లెవెల్ దగ్గరకు వచ్చింది, టెస్ట్ చేసింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ స్ట్రాంగ్గా ఒక రాకెట్ లాగా పైకి వెళ్ళింది. అది రాకెట్ లాగా పైకి వెళ్ళింది కాబట్టే అంత పెద్ద విక్ అనేది ఫామ్ అయింది. సో ఇంత పెద్ద షార్ప్ టైల్ అంటే ఇంత లోవర్ లెవెల్స్కి వచ్చి సపోర్ట్ తీసుకొని ఒక రాకెట్ లాగా ఇంత పైకి వెళ్ళి ఇంత హైయర్ లెవెల్స్లో వెళ్ళి సస్టైన్ అయ్యి క్లోజ్ అయిందంటే ఇంటెన్షన్ ఆఫ్ ద మార్కెట్ మనం అర్థం చేసుకోవాలి. సో కింద ఇంత లాంగ్ విక్ ఫామ్ అయిందంటే ఈ లెవెల్లో బయ్యర్స్ ఉన్నారని అర్థం. అండ్ బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారని అర్థం. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ ఫామ్ అయిన రోజు కూడా కొద్దిగా లాంగ్ విక్కే ఫామ్ అయింది కింద సైడ్, లోయర్ సైడ్. సో ఈ జోన్లో బయ్యర్స్ ఉన్నారని దాని మీనింగ్. ఇక్కడ ఒక గ్యాప్ కూడా వచ్చింది కదా, ప్రీవియస్గా ఏదైతే బుల్ రన్ కంటిన్యూ అయినప్పుడు ఇక్కడ ఒక మంచి సాలిడ్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ ఒక సాలిడ్ క్యాండిల్ కంటిన్యూ పడింది, దాని నెక్స్ట్ డే కూడా మళ్ళీ సాలిడ్ క్యాండిల్ కంటిన్యూ అయింది. సో ఈ 2 క్యాండిల్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది ఈ క్యాండిల్ విక్ ఫామ్ చేసి క్లోజ్ చేసినట్టు ఆ గ్యాప్ని. జనరల్గా ఎప్పుడైనా గ్యాప్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ నెక్స్ట్ స్వింగ్లో కంప్లీట్ చేయకపోయినా కూడా మళ్ళీ ఎప్పుడైనా ఫాల్ అయినప్పుడు, నెగిటివ్ న్యూస్లు వచ్చినప్పుడు ఆ నియర్ బై జోన్స్ కనుక మార్కెట్ వస్తే అప్పుడు ఆ పర్టికులర్ గ్యాప్ని అనేది ఫిల్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుందండి మార్కెట్. సో అదేవిధంగా ఈ గ్యాప్ని ఈ క్యాండిల్ అనేది ఈ విక్తో క్లోజ్ చేసింది, గ్యాప్ని అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడైతే ఏమీ గ్యాప్ లేదు, బట్ బయ్యర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకోసం ఇంత సాలిడ్గా ఒక రాకెట్ లాగా పైకి వెళ్ళింది మార్కెట్ అని చెప్పొచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఎవరైతే ఇంట్రా డేలో ట్రేడ్ చేసినారో వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది. ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళకి ఓ మంచి ఫాలో వచ్చింది, అట్ ద సేమ్ టైం అంతే స్పీడ్గా పైకి రికవరీ కూడా అయింది. ఇప్పుడు మీరు చార్ట్ మీద చూసేది 15 minutes క్యాండిల్. అండ్ ఈరోజు మీరు ఫస్ట్ 15 minutes క్యాండిల్ చూసినట్లయితే ఒక సాలిడ్ రెడ్ క్యాండిలే పడిందని చెప్పచ్చు. ఇక్కడ ఎట్లయితే పడిందో ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ పడి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి సస్టైన్ అయ్యి కొంచెం కిందకి వచ్చి మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. అదేవిధంగా ఈరోజు కూడా చూసినట్లయితే మీరు ఒక సాలిడ్ 15 minutes క్యాండిల్. అందుకని మీకు చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, ఫస్ట్ 15 minutes అనేది చాలా చాలా క్రూషియల్. మీరు ముందుగానే ప్రిడిక్షన్ నాకు తెలుసు, నేను ఈ యూట్యూబర్ ఛానల్లో చూశాను, ఆ యూట్యూబర్ ఛానల్లో చూశాను, ఈ అన్న ప్రిడిక్ట్ చేసింది చాలా అక్యురేట్ ఉంటుంది, ఈవెన్ నేను ప్రిడిక్ట్ చేసింది అయినా సరే అబ్జర్వ్ చేయండి కొన్ని రోజులు.
మీకు అవగాహన వచ్చి మీకు కూడా సెల్ఫ్గా కొద్దిగా నాలెడ్జ్ ఎన్హాన్స్ అయిన తర్వాత అప్పుడు డెసిషన్స్ తీసుకోండి. ఆ డెసిషన్స్ కూడా బ్లైండ్ డెసిషన్స్ అయి ఉండకూడదు, లాజికల్ డెసిషన్స్ తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒకవేళ బుల్ రన్ కంటిన్యూ అయిందని క్యాప్షన్ చూసి దూకితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సాలిడ్ ఫాల్ అని చెప్పొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో లాస్ ఫేస్ చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ చూడండి, నిన్న వీడియోలో మెన్షన్ చేశాను, ఈ జోన్లో ఎట్లయితే కన్సల్టేషన్ అయిందో ఈ జోన్లో కూడా కొద్దిగా కన్సల్టేషన్ చెప్పొచ్చు. కాకపోతే కొద్దిగా క్యాండిల్స్ సేమ్ జోన్లో లేదు, కొద్దిగా పైన కొద్దిగా కిందిగా అట్లా జోన్ మిస్ మ్యాచ్ అనేది ఉంది. బట్ ఓవరాల్గా ఒక బాటమ్ ఫామ్ చేసి బాటంలో రివర్స్ అయినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని నెగిటివ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇది పాజిటివ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. దాని తర్వాత ఒక 2 క్యాండిల్స్ చిన్నవి మైనర్ క్యాండిల్స్ రెడ్ పడ్డా కూడా ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. అదొక కన్ఫర్మేషన్ అండి, మార్కెట్ పైకి వెళ్ళాలని అనుకుంటుంది అని చెప్పేసి ఇది ఒక కన్ఫర్మేషన్. దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో సాలిడ్గా, ఈ 2 రెడ్ క్యాండిల్స్ హై కంటే పైన క్లోజ్ అయిందో ఇది ఎంట్రీ పాయింట్. అరౌండ్ 25,495 అనేది ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ దాకా ఎవరైతే రైడ్ చేసి ఉంటారో కొంతమంది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ సాలిడ్గా పడ్డ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటారు. ఇక్కడ నుంచి ఎవరైతే ఇక్కడ దాకా రైడ్ చేశారో ఈ 2 రైడ్ 1 ఇది, రైడ్ 2 ఇది, ఈ 2 రైడ్స్లో మాత్రం మంచిగా అప్రాక్సిమేట్లీ 1:1. 1:1 అంటే మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో అంత ప్రాఫిట్ తీసుకొని ఉంటారు. అంత మంచి బుల్ రన్ అనేది వచ్చింది. అదేవిధంగా నేను నిన్న మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను, ఈ లెవెల్ 25,675 ఆర్ 680 అని కూడా మెన్షన్ చేశాను. ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని కూడా చెప్పాను. ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఒక ఇండికేషన్ క్యాండిల్, ఇంకో రెడ్ క్యాండిల్ పడింది. రిజెక్ట్ అయితే రెడ్ క్యాండిల్ పడితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్పాను. బట్ దాని తర్వాత కూడా ఒక 3 కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ అనేది పాజిటివ్గా పడ్డాయి, కాదని నేను అనట్లేదు. బట్ ఇది ఒక సేఫ్ జోన్ అనమాట ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. సో ఎవరైతే ఈ ట్రేడ్ సెటప్ నేను నిన్న చేసిన వీడియో కంప్లీట్గా చూసుకొని పాజిటివ్ సైడ్ అంటే ఈ కన్సాలిడేషన్ జోన్ వరకు వెయిట్ చేసి కన్సాలిడేట్ అయింది, మార్కెట్ బుల్ సైడ్ టర్న్ అయిందని కన్ఫర్మేషన్ క్యాండిల్స్ చూసి కన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే ట్రేడ్ చేసి ఈ 2 రైడ్స్ ఎవరైతే చేసి ఉంటారో ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారు, ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అనేది తీసుకొని ఉంటారు అన్డౌటెడ్లీ. అండ్ ఈ రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఒకవేళ కింద క్లోజ్ అయి ఉంటే మళ్ళీ ఈ జోనే మనము రేపటికి కూడా చూడాల్సి వచ్చేది ట్రేడింగ్ కోసము. కానీ మళ్ళీ ఇమీడియట్గా ఒక క్యాండిల్ పడింది, సాలిడ్ క్యాండిల్, లోయర్ సైడ్ పెద్దగా విక్ లేదు, చాలా పిన్ పాయింట్ విక్ ఉంది. సో ఇది ఒక మళ్ళీ ఇండికేషన్ నెక్స్ట్ క్యాండిల్ బుల్ రన్ సైడే వెళ్తుంది అని చెప్పేసి అట్లా కంటిన్యూస్గా 2 క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్స్ మంచి క్యాండిల్సే ఫామ్ అయ్యని చెప్పొచ్చు. అండ్ 25,700 అనేది ఒక సాలిడ్ రెసిస్టెన్స్ జోన్. 25,700 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. ఎందుకు అంటే మీరు ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్ చూసినట్లయితే చాలా వీడియోస్లో 25,700 అనేది ఒక సాలిడ్ సపోర్ట్ జోన్ అని చెప్పాను. అదే సపోర్ట్ జోన్ ఇప్పుడు రెసిస్టెన్స్గా మనకి పనిచేస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ జోన్ ఒకవేళ బ్రేక్ చేసి పైన ఒక 1 అవర్ క్యాండిల్, 15 మినిట్స్ కాదండి, 1 అవర్ క్యాండిల్స్ సస్టైన్ అవ్వాలా. ఎందుకంటే ఇది ఒక సాలిడ్ రెసిస్టెన్స్ కాబట్టి అంత ఈజీగా బ్రేక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ గ్యాప్ అప్ వచ్చి పైన ట్రేడ్ అయ్యి పైనుంచి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అలా జరగచ్చు మార్కెట్. ఓకే, ఎందుకంటే ఇది అంత సాలిడ్ జోన్. డేలో రన్నింగ్లో బ్రేక్ అవుట్ క్యాండిల్, ఈ జోన్ని ఒక బ్రేక్అవుట్ క్యాండిల్, సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఫామ్ చేసి సస్టైన్ చేసి పైకి కంటిన్యూ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. క్లియర్గా వినండి, సాలిడ్ బ్రేక్అవుట్ అంటే ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ లైన్లో ఇది ఒక లైన్, ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఇది సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. ఓకే, అలా ఈ 700 లెవెల్ని ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇస్తే అప్పుడు కంటిన్యూగా పాజిటివ్గా పైకి వెళ్ళిపోతుంది మార్కెట్, చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది సాలిడ్గా బ్రేక్అవుట్ క్యాండిల్ ఇస్తే. అలా చేయకుండా గ్యాప్ అప్ వచ్చి
గ్యాప్ అప్ వచ్చి ఒక 20 to 30 పాయింట్స్ గ్యాప్ అప్ వస్తే చాలు, ఇంకా రెసిస్టెన్స్ సాలిడ్గా బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ పైనే సస్టైన్ అయితే ఆటోమేటిక్గా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. అలా చేయకుండా మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ కనుక ఇక్కడ వచ్చింది అనుకోండి, ఒక పాజ్ తీసుకోనికి ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ నెగిటివ్ అయిపోయినట్టు ఏం కాదు, మార్కెట్ అప్పుడు కూడా ఒక పాజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ జోన్లో పాజ్ తీసుకోనికి ఛాన్సెస్ ఉంటుంది. సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తే ఏ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ లెవెల్ని అరౌండ్ 25,675 అనుకోండి, 670 అనుకోండి, ఒక 20 to 30 పాయింట్స్ ఇదంతా రెసిస్టెన్స్ జోన్ కిందకే కన్సిడర్ చేసుకోవాలి మనము. 25,675 నుంచి 25,700 వరకు ఈ జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది రేపటి ట్రేడింగ్ సెషన్కి. ఈ జోన్ని బ్రేక్ డౌన్ సాలిడ్గా చేస్తే మాత్రం టెంపరీగా ఒక డే అనేది పాజ్ తీసుకుంటుంది. ఒక మైనర్ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది బ్రేక్ డౌన్ చేస్తే. బ్రేక్ డౌన్ అయినంత మాత్రాన నెగిటివ్ ట్రేడ్లు ఏం ప్లాన్ చేయకండి. మార్కెట్ బుల్ సైడే ఉంది, నెగిటివ్ ఏం టర్న్ కాలేదు. పాజ్ తీసుకోనికి ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేయొచ్చు, అంతవరకే. ఒకవేళ పాజిటివ్ సైడ్ ఉంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి, 700 లెవెల్ పైన సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయ్యి పాజిటివ్గా బుల్ సైడ్ పరిగెత్తాలి, లేదా గ్యాప్ అప్ వచ్చి సస్టైన్ అయ్యి బుల్ సైడ్ పరిగెత్తాలి. ఒకవేళ బుల్ సైడ్ పరిగెడితే ఏ లెవెల్ వరకు పరిగెత్తచ్చు. మనకి ఇక్కడ ఒక డాటెడ్ లైన్ కనిపిస్తుందా, ఇది ఒక ప్యారలల్ ఛానల్. ఈ ప్యారలల్ ఛానల్లో మనకు ఒక డాటెడ్ లైన్ కనిపిస్తుంది, ఇది పైన ప్యారలల్ ఛానల్. ఈ డాటెడ్ లైన్ వచ్చేసి మనకి అరౌండ్ 25,860 లెవెల్. ఈ లెవెల్ని మనము 25,860 లెవెల్ అనేది రెసిస్టెంట్గా తీసుకోవచ్చు రేపటి మార్కెట్ కోసము, లేదా ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని కూడా అనుకోవచ్చు. అరౌండ్ 25,860 లెవెల్ దగ్గర ఒకవేళ బుల్ సైడ్ కనుక రన్ అయితే మార్కెట్ 25,860 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ రెడ్ క్యాండిల్స్ ఈ జోన్లో ఫామ్ అయితే, లేదా కన్సాలిడేట్ అయితే, లేదు కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ బుల్ సైడ్ కంటిన్యూ అయితే మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ 25,900 లెవెల్ మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిందే. ఈ జోన్లో మాత్రం 100% మార్కెట్ అనేది రేపటికి ఇంట్రాడే వ్యూ, ఇది రేపటికి ఆగుతుంది. ఒకవేళ బుల్ సైడ్ కంటిన్యూ అయినా కూడా ఐదర్ 850 దగ్గరన్నా మార్కెట్ ఆగాలి, 860 దగ్గర 25,860 దగ్గరన్నా మార్కెట్ ఆగాలి. ఇక్కడ కూడా కంటిన్యూస్గా పాజిటివ్కి వెళ్తే మాత్రం 25,900 దగ్గర ఖచ్చితంగా ఆగుతుంది మార్కెట్. సో ఓవరాల్గా నిఫ్టీ 50 వ్యూ ఏంటనేది మీకు ఇచ్చాను క్లియర్ కట్గా. మార్కెట్ అయితే పాజిటివ్ సైడే ఉంది. ఒకవేళ నెగిటివ్ సైడ్ టర్న్ అయినా, లేకపోతే న్యూట్రల్గా టర్న్ అయినా కూడా ఒక పాజ్ తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉందని చెప్తున్నాను క్లియర్గా. తప్పకుండా అందరు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ట్రేడ్ తీసుకునే వాళ్ళు, ఆప్షన్స్ ట్రేడింగ్ ఐడియా లేని వాళ్ళు జస్ట్ ఇప్పుడు నేను చేసే వీడియోస్ రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదో ఒక స్టేజ్ వచ్చినప్పుడు నేను ఆప్షన్స్ చార్ట్ కూడా మీ ముందు ఉంచుతాను. అప్పుడు ఆప్షన్స్ చార్ట్ ప్రకారంగా కూడా కొన్ని వీడియోస్ చేస్తాను. కంటిన్యూస్గా ఒక 1 month or 2 months ఆప్షన్స్ చార్ట్ వీడియోస్ కూడా విన్న తర్వాత అప్పుడు మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయవచ్చు. ఎటువంటి రకమైన ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవ్వరు కూడా చేయకండి. సెబీలో చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి ఆప్షన్స్ ట్రేడింగ్ మీద. చాలామంది ఇండియన్స్ డబ్బులు అనేది ఆప్షన్స్లోనే ఎక్కువ నష్టపోతున్నారు. సంవత్సరానికి దాదాపు 65,000 కోట్లు ఆప్షన్స్ ట్రేడింగ్లో నష్టపోతున్నారని చెప్పేసి సెబీ వచ్చేసి వివిధ రకాలైన రెస్ట్రిక్షన్స్ అనేది క్రియేట్ చేసింది. ఇదివరకు మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉండేది, ఇప్పుడు ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ స్టిల్ నిఫ్టీ 50లో మాత్రం వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఎవరు కూడా తొందరపడి ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేయకండి. అంటిల్ ఆర్ అన్లెస్ యూ హ్యావ్ వెరీ గుడ్ టీచర్ ఆర్ సెబీ రిజిస్టర్ పర్సన్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే ఆప్షన్స్ ట్రేడింగ్ జోలికి వెళ్ళండి. లేకపోతే ఓన్లీ అబ్జర్వ్ చేసి నాలెడ్జ్ స్కిల్ అనేది ఎన్హాన్స్ చేసుకోండి, అంతవరకే. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.